మనము ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలము చిన్నవడ్డెమాన్ గ్రామం లోపల ఉండేటటువంటి వెంకటేష్ వాళ్ళ పొలానికి వచ్చినాము. ఇంతకు పూర్వం కూడా వెంకటేష్ వాళ్ళు ప్లాసిల్ సిలికాన్ స్ప్రే చేసిన తర్వాత 10 రోజుల తర్వాత మనం వచ్చి దీని రిజల్ట్ ఎట్లా ఉందనేది చూసినాము. చాలా బాగా వచ్చిండే. తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే ఇది ఆల్రెడీ క్రాప్ అయ్యింది. ఇంకొక వారం 10 రోజుల లోపల క్రాప్ కటింగ్కి ఉంది. దీని యొక్క గింజ ఏ విధంగా ఉంది, దీని యొక్క కర్ర ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించాలనేటటువంటి విషయం మీద మనం ఇక్కడికి వచ్చినాము. అందుకొరకని చెప్పి రైతు వెంకటేష్ మన దగ్గర ఉన్నాడు. వెంకటేష్ యొక్క మాటల లోపల మరి ప్లాసిల్ సిలికాన్ కొట్టిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చింది, కర్ర ఏ విధంగా వచ్చింది, దీని వెయిట్ ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం రైతు వెంకటేష్ని అడిగి ఇప్పుడు కనుక్కుందాం. దగ్గరికి మంచిది. వెంకటేష్, దీనిపైన నీ అభిప్రాయం ఏంటిది, ఏ విధంగా ఉంది? ప్లాస్టిక్ సిలికాన్ కుట్టిన కింద మా సేను ఎదుగుదల మంచిగా అనిపించింది. ప్లాస్టిక్ సిలికాన్లో దీన్ని వేరు వ్యవస్థ అనేది గ్రోతింగ్ చాలా ఎక్కువ వచ్చింది. దీని నుంచే సేను కూడా ఎదుగుదల అయ్యి కర్ర కూడా దిగుబడి ఎక్కువగా వచ్చేసింది. మనకు దిగుబడి చూసుకోండి, కర్ర ఎట్లా చూసినా మనకు ఇంచుమించు ప్లాస్టిక్ సిలికాన్ వాడడం చాలా మంచిది. అయితే ఈ దాంట్లో మనం కర్ర కనుక చూసినట్లయితే దీని లోపల ఎక్కడ కూడా తాళనేటటువంటిది లేదు. మరియు కర్ర సైజ్ అనేది కూడా మనం ఇంతకుముందే రైతులకు డీలర్లకు చెప్పి ఉన్నాము. వేరే స్ప్రే చేసిందన్న కంటే కూడా 1 ఇంచు ఎక్కువనే ఉంటుంది అన్నమాట. దీన్ని ఈ రెండు కూడా ప్లాస్టిక్ సిలికాన్ కొట్టినటువంటిదే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ వరకు మనకు కర్ర కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఉంది. కర్ర బరువు కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. తెల్ల కర్ర కూడా లేదు. అదేవిధంగా తెల్ల కర్ర అనేది రాలేదు ఈ పొలం లోపల ఎక్కడ కూడా. మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ సమ్మర్లో చాలా పొలాలకు తెల్ల కర్ర వచ్చింది. కానీ దాని లోపల తెల్ల కర్ర అనేటటువంటిది కూడా రాలేదు. గింజ నాణ్యత అనేది కూడా బాగా ఉంది. కాబట్టి ఇది అందరూ డీలర్లు మరియు రైతులందరూ కూడా గమనించాలి. ఈ ప్లాసిల్ సిలికాన్ అనేటటువంటిది ప్లాసిల్ ఆర్గానిక్స్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్. ఇది 1 కేజీ ప్రోడక్ట్ వచ్చేసి 1 ఎకరాకు సరిపోతుంది. 8 పంపులకు సరిపోతుంది ఇది. అయితే ఇది వరిసేనుకు ఒకటే అని కాదు, బయటి అన్ని పంటలకు కూడా, పత్తికి కానీ తర్వాత మిరపకు కానీ ఏ పంటకైనా కూడా స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం లోపల ఎల్నీనో ప్రభావం అనేది ఉంటుందని చెప్పి శాస్త్రజ్ఞులు ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇది స్ప్రే చేసుకున్నట్లయితే బెట్టని తట్టుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఎక్కువ వర్షం వచ్చినా కానీ చేను ఖరాబ్ కాదు, తక్కువ వర్షం వచ్చినా కానీ చేను ఖరాబ్ కాదు. ఎందుకంటే ఇది ముఖ్యంగా వేరు వ్యవస్థ మీద పనిచేస్తుంది. కాబట్టి వేరు అనేటటువంటిది చాలా పెద్దగా వస్తుంది. కాబట్టి వర్షం తక్కువ వచ్చినా కానీ పంట నష్టం అనేటటువంటిది నివారించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రైతులు డీలర్లు అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.